బాబోయ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. నేను మీ అనుష. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి, ఈ రోజైతే మన వాళ్ళతో కలిసి నేను ఒక కొత్త వ్లాగ్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. అదేంటంటే మన వాళ్ళందరూ కళ్ళకు గంతలు కట్టుకొని చేసిన వాళ్ళు, చూడబోయే వాళ్ళు ఇద్దరు కూడా కళ్ళకు గంతలు కట్టుకుంటారనమాట. సో కళ్ళకు గంతలు కట్టుకొని ఒక బనానాని తీసుకెళ్ళి వాళ్ళకి కరెక్ట్గా తినిపించాలి. ఎవరైతే ఫస్ట్ తినిపిస్తారో వాళ్ళు విన్నారనమాట. అండ్ ఈ ఒక్క రౌండే కాదు, ఇంకా చాలా చాలా ఫన్ అయితే ఈ వ్లాగ్లో ఉండబోతుంది. వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి గైస్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం కాబట్టి లేట్స్ లేకుండా ఈ వ్లాగ్ని అయితే వెంటనే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఈ లాస్ట్లో ఉన్న ఇద్దరు పర్సన్స్ అయితే కనుక ఇక్కడే నేను స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను. బ్యాక్వర్డ్స్ నుంచి వెళ్ళి ఆ బనానాని తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి రివర్స్లో వాకింగ్ చేసి వచ్చి వీళ్ళకి తినిపించాలి. వాళ్ళు వీళ్ళని చేత్తో పట్టుకోవడానికి వీల్లేదు, అలాగే వీళ్ళు కూడా ఆ బనానాని చేత్తో పట్టుకోవడానికి కూడా వీల్లేదనమాట. చూద్దాం ఎంత టైంలో వీళ్ళు స్టార్ట్ చేస్తారో, నెక్స్ట్ టీం ఎంత టైంలో ఫినిష్ చేస్తారో చూసి వాళ్ళలో విన్నర్ని మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. సో లేట్స్ లేకుండా వెంటనే రౌండ్ 1 అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవరు తీయలేదు, ఎక్కడా రారా, ఇట్రా ఇట్రా. గేమ్ రూల్స్ ప్రకారం రివర్స్ లో రావాలన్నమాట. సో మళ్ళీ వాళ్ళకైతే రౌండ్ పెడుతున్నాను నేను. సో గైస్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్యాక్వర్డ్స్. పావని జ్యోతి మెట్లకి వెళ్ళిపోతా అటే అలా లెఫ్ట్. కింద నుంచి చూసేస్తుంది. అయిపోయింది. 55 seconds గైస్. వీళ్ళు గైస్, యువర్ టైం స్టార్ట్ నౌ. వెనక్కెళ్ళు. ముందుకెళ్ళి వస్తాను, అక్కడే ఉండు. ఇట్రా ముందుకు రా, ఇటు సైడ్ ఉంది. అట్రా నీ లెఫ్ట్ అక్కడ పెట్టు తినిపించు వేగా. నాకు గన్నెత్తారా? గైస్, 1 minute 6 seconds. 1 minute 6 seconds వీళ్ళు తినిపించారు. ఇందాక సమయంతో 58 seconds ఎంత వాళ్ళు తినిపించారు అనమాట. టోటల్ కలిపితే ఎన్ని మినిట్స్ అయ్యాయో చూసిన తర్వాత మేము కూడా ఆడాక అప్పుడు విన్నర్ ఎవరు అనేది డిసైడ్ చేస్తాం. ఓకేరా చింటూ. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మూవీస్ అక్కడ అయిపోయింది. డన్. లేదు, మొత్తం నవలాలి. నవ్వులురా. స్టాప్ చేయి. 1 minute 7 seconds. సో నెక్స్ట్ వీళ్ళు మాకు ఎలా తినిపిస్తారో చూద్దాం. ఇప్పుడు వాళ్ళ టీం విన్ అవుతుందా, మా టీం విన్ అవుతుందా? ఈగర్లీ వెయిటింగ్ గైస్.
సో గైస్ మా టీం అయితే కనుక సూపర్ మైండ్ బ్లోయింగ్ 149 సెకండ్స్ లోని మేమైతే కంప్లీట్ చేసామన్నమాట. వెళ్ళడము రావడము తినిపించడం కూడా. వీళ్ళైతే ఇద్దరిద్దరు కలిపి మొత్తం 2 minutes చేశారు గైస్. ఓకే మేమే విన్నర్. ఓకే సో ఇప్పుడు మేము ఏది అడిగితే వాళ్ళు ఓకే 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 కదా. సో గైస్ ఇప్పుడైతే వాళ్ళు మాకు ట్రీట్ ఇప్పిస్తారనమాట. ఏ ట్రీట్ ఇప్పిస్తారో కూడా బ్లాగ్ చేసి పెడతాము. గైస్ ఉడికెత్తిపోతున్నారు గైస్, ఓడిపోయారని చెప్పి అందుకే అలా అయిపోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్ కూడా మీకు బ్లాగ్ చేసి మొత్తం చూపిస్తారనమాట. ఓడిపోయినందుకు వాళ్ళ పనిష్మెంట్ కూడా ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మీరు వెయిట్ చేయండి గైస్, అది వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు మాకు ట్రీట్ ఇప్పిస్తారన్నాం కాబట్టి అదైతే నెక్స్ట్. కానీ ఫస్ట్ అయితే వాళ్ళకి పనిష్మెంట్ మేము ఇప్పించాలి. ఈ బనానాని మొత్తం తొక్కతో పాటు తినాలన్నమాట విత్ సాల్ట్. ఓడిపోయినందుకు పనిష్మెంట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి గైస్. అమ్మ పట్టుకోండి అమ్మ, దీని మీద ఉప్పేస్తాను నేను. నో ఎక్స్క్యూజెస్, నో ఎక్స్క్యూజెస్. ఆగు రండి ఇలాగా. రా 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 రా. దా, పెట్టు పెట్టు. తీ. బజ్జీలో మసాలా చల్లితే రవ్వ తీ, చల్లుతుంది. తీ. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. ఏది? రా, ముంచుతారు, ముంచేసేస్తారు ఇలా తెస్తే. ముంచేస్తే వాళ్ళు ఇలా తింటారా? ఏంటి పనిష్మెంట్? 3, 2, 1 స్టార్ట్. తిను. వచ్చిండే సైంటిస్ట్. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అమ్మోయ్ అయ్యి బాబోయ్. ఖాళీ అయిపోతుంది కదా, దుప్పేస్తుంటారు. తినకపోతే గ్యాప్ లో దుప్పేస్తారు. అని చెప్పి నేను తిన్నది వేసి అక్కడ ఇప్పుడు అలా జల్లు దాని మీద. నువ్వు నోరు మీరా, నువ్వు నోరు మై. అదిగో అగో మొత్తం ఇచ్చేసింది. అది కాదు అని చెప్పి అది ఎలా నోట్లో పెట్టుకున్నాడు. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు. బనానాతో పాటు ఉప్పు కూడా వేయాలి నువ్వు. ఏదో తేడాగా ఉందేంటి? నువ్వు సూపర్ రా పెట్టు. అరే దానికి ఇప్పుడు తొక్క పడేసిన దాని పనిష్మెంట్ 10 గుంజీలు. నువ్వు 50 అయితే నువ్వు 50. 50 తీస్తుందంట. గైస్ వీళ్ళిద్దరు అయితే కనుక తొండి చేశారనమాట. అసలు ఫాల్తూ గేమ్ ఆడారు ఇద్దరు కలిపి. పాపం వాళ్ళిద్దరు కష్టపడనే తిన్నారు. ఓడిపోతామని తెలిసినప్పుడు తినాలి కదా, పనిష్మెంట్ ఉంటుందని తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి వేరే పనిష్మెంట్ అన్నాను కానీ ఒప్పుకోవట్లేదు కదా. అందుకనే నేను స్పూన్ ఉప్పు నోట్లో వేస్తాను. కక్కకుండా మొత్తం తినాలి ఇద్దరు. నువ్వు కక్కేస్తావా? నేను మళ్ళీ వేసేస్తాను. మర్రా ఓకే. ఫస్ట్ పెద్దవాళ్ళ నుంచి పావని. గైస్ కొంచెం తగ్గించాలమ్మా. తగ్గించాలా? సరిపోద్ది. బీపీ తక్కువ ఉందంటే చాలు. అందుకనే సాల్ట్ అనమాట. అప్పుడు తగ్గించాను గైస్, చిన్న పాప కదా. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉంటాడు రా. సో గైస్ పనిష్మెంట్ ఫినిష్ అయిపోయింది.
ఈ వ్లాగ్ అయితే ఇలా ఫినిష్ అయిందన్నమాట. మీ అందరికి ఏమనిపించిందో కామెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాం. స్టే ట్యూన్డ్ అను మురళి అఫీషియల్ ఛానల్. ఇంకా నవ్వించే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ముందైతే ఉన్నాయి కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. బై బై.